హలో ఫ్రెండ్స్, మనం ఒకప్పుడు గ్రోసరీ షాపింగ్ అంటే లిస్ట్ రాసుకొని షాప్కి వెళ్ళడం, సరుకులు ఇంటికి తెచ్చుకోవడం. ఆ తర్వాత టెక్నాలజీ పెరిగాక ఆర్డర్ పెట్టడం, అవి 2 లేదా 3 రోజుల్లో డోర్ స్టెప్కి రావడం. కానీ ఇప్పుడు జెప్టో వచ్చాక ఆర్డర్ పెట్టిన 10 నిమిషాల్లోనే సరుకులు మీ వాకిట్లో అనే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. మిల్క్, ఎగ్స్, ఆనియన్స్, చిప్స్, ఐస్ క్రీమ్స్ ఇలా ఏదైనా ఎప్పుడైనా ఈవెన్ అర్ధరాత్రి టైంలో కూడా ఆర్డర్ పెట్టిన 10 నిమిషాల్లో మీ ఇంటి డోర్ బెల్ మోగడం మాత్రం పక్కా. కానీ ఈ 10 మినిట్స్ మ్యాజిక్ వెనుక అసలు బిజినెస్ మోడల్ ఏంటి? వాట్సాప్ ఆర్డర్స్ తీసుకునే స్టేజ్ నుంచి స్టాక్ మార్కెట్ ఐపీఓ వరకు జెప్టో జర్నీ ఎలా వచ్చింది ఈ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా తెలుస్తాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గోపి ఫైనాన్స్ తెలుగు. జెప్టో స్టోరీ పాండమిక్ టైంలో స్టార్ట్ అయిందండి. అదిత్ పలిచా అండ్ కైవల్య ఓహరా అని ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, వీళ్ళే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళిన యంగ్ ఫౌండర్స్ ఫర్ జెప్టోక్ అనమాట. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా కోవిడ్ లాక్డౌన్ టైంలో గ్రోసరీస్ తెప్పించుకోవడం జనాలకి ఒక నైట్ మేర్ అయిందని చెప్పుకోవాలి. లోకల్ కిరాణా షాప్స్ ఏమో డిస్ట్రప్టెడ్, ఆన్లైన్ డెలివరీస్ ఏమో డిలేడ్. అంటే మనం ఆర్డర్ పెట్టిన 2 to 3 days అలా టైం పట్టేది అనమాట. ఆ ప్రాబ్లం చూసిన వీళ్ళు ఫస్ట్ ఒక వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేశారండి. ఆ గ్రూప్లో మిల్క్, గ్రోసరీస్, మీట్ లాంటి ఎసెన్షియల్స్ని ఆర్డర్స్గా తీసుకుని బైక్ మీద పర్సనల్గా డెలివరీ చేసేవాళ్ళు. ఇక్కడే వాళ్ళకి ఒక మంచి ఐడియా వచ్చింది, అదే కిరాణా కార్ట్ అనమాట. ఈ కిరాణా కార్ట్ బిజినెస్లో ఇనిషియల్లీ లోకల్ కిరాణా స్టోర్స్లో టైప్ అయ్యి గ్రోసరీస్ డెలివరీ చేయాలని ట్రై చేశారు. కానీ మోడల్ స్కేల్ కాలేదు. ఎందుకంటే కిరాణా స్టోర్లో ఇన్వెంటరీ, ప్యాకింగ్ స్పీడు, అవైలబిలిటీ అన్నీ కూడా ఫౌండర్స్ కంట్రోల్లో ఉండవు. అంటే ఎవరైతే యాప్ని హ్యాండిల్ చేస్తున్నారో, ఆ గ్రూప్ని హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళ చేతిలో ఉండవు. అక్కడే వాళ్ళకి ఒక బిగ్ ఇన్సైట్ వచ్చిందనమాట. 10 నిమిషాల్లో డెలివరీ కావాలంటే మార్కెట్ ప్లేస్ మోడల్ కాదు, ఫుల్ స్టాక్ కంట్రోల్ కావాలి అని వాళ్ళకి ఒక తత్వం బోధపడింది అనమాట, అర్థమైంది. అలా కిరాణా కార్ట్ నుంచి జెప్టో అనేది పుట్టుకొచ్చింది అనమాట. ఇప్పుడు జెప్టో బిజినెస్ మోడల్ చూద్దాం. జెప్టో ఫాలో అయ్యే బిజినెస్ మోడల్ ఏంటంటే డార్క్ స్టోర్ మోడల్ అనమాట. ఈ డార్క్ స్టోర్ మోడల్ అనేది డైరెక్ట్గా కస్టమర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్స్ ఏ ఉన్నాయో అవి తీసుకొచ్చే స్టోర్ అయితే కాదండి. అది ఒక స్మాల్ వేర్ హౌస్ లాంటిది అనమాట. రెసిడెన్షియల్ ఏరియాస్ దగ్గరలో స్ట్రాటజికల్గా సెట్ చేశారు. కస్టమర్ యాప్లో ఆర్డర్ పెడితే నియరెస్ట్ డార్క్ స్టోర్లో పిక్కర్ ఐటమ్ని కలెక్ట్ చేసుకొని పిక్ చేస్తాడు. డెలివరీ పార్ట్నర్ వెళ్ళి షార్ట్ డిస్టెన్స్లో కస్టమర్కి డెలివరీ చేస్తారనమాట. ఈ మోడల్ని జెప్టో అనేది ఫాలో అవుతుంది. జెప్టో ముఖ్యంగా 5 సోర్సెస్ నుంచి డబ్బులు సంపాదిస్తుందండి. ఏంటి ఆ 5 సోర్సెస్ అంటే, ఫస్ట్ది ప్రోడక్ట్ మార్జిన్స్. జెప్టో ప్రోడక్ట్స్ బల్క్లో బ్రాండ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ప్రొక్యూర్ చేసి కస్టమర్కి సెల్ చేస్తుంది. పర్చేజ్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ మధ్య ఉన్న మార్జిన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట జెప్టోకి. ఇంకా సెకండ్ ఏంటంటే డెలివరీ ఫీజు, హ్యాండిలింగ్ ఫీజు, స్మాల్ కార్డ్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి కదండి. స్మాల్ ఆర్డర్స్ లేదా ఫాస్ట్ డెలివరీస్ కోసం కస్టమర్స్ నుంచి కొంత అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తుంది. ఆ అమౌంట్ కూడా సెకండ్ సోర్స్ అనమాట. ఆ అమౌంట్ అనేది జెప్టోకి సెకండ్ సోర్స్. నెక్స్ట్ మూడోది ఏంటంటే బ్రాండ్ అడ్వర్టైజింగ్. యాప్లో ప్రోడక్ట్ విజిబిలిటీ కోసం బ్రాండ్స్ కొన్ని పే చేస్తాయి అనమాట. ఎలా అంటే ఎగ్జాంపుల్కి చిప్స్ బ్రాండ్ టాప్ సెర్చ్లో అపీర్ అవ్వాలని. ఇప్పుడు కొన్ని కాంపిటేటర్ కంపెనీస్ ఉంటాయి, మనం చిప్స్ అని కావాలనుకున్నాం అనుకోండి, ఆ కాంపిటేటర్ కంపెనీస్ నుంచి మన కంపెనీ ముందుగా లిస్ట్ అవ్వాలి అని వీళ్ళు, అంటే బ్రాండ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తే వాళ్ళకి అమౌంట్ పే చేస్తారన్నమాట. దీన్నే బ్రాండ్ అడ్వర్టైజింగ్ అంటారు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ మెంబర్షిప్ ప్రోగ్రామ్స్. జెప్టో పాస్ చాలా మంది చూసే ఉంటారు. జెప్టో పాస్ లాంటి సబ్స్క్రిప్షన్స్ ద్వారా రిపీట్ యూజర్స్ నుంచి రికరింగ్ రెవెన్యూ వస్తుంది అనమాట. సో ఇదో టైప్ ఆఫ్ ఇన్కమ్ అనమాట వాళ్ళకి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్. నెక్స్ట్ ఫైనల్గా ప్రైవేట్ లేబుల్స్ అండ్ కేటగిరీస్. గ్రోసరీస్ మాత్రమే కాదు, జెప్టో కేఫ్, ఫ్రెష్ ఫుడ్స్, బ్యూటీ, ఎలక్ట్రానిక్స్, డైలీ ఎసెన్షియల్స్ లాంటి కేటగిరీస్ ఎక్స్పెండ్ అవుతున్నాయి ఇప్పుడు జెప్టో యాప్లో మనం చూస్తే. హయ్యర్ ఫ్రీక్వెన్సీ మీన్స్ మోర్ ఆర్డర్స్, మోర్ డేటా అండ్ మోర్ బ్రాండ్ డీల్స్. అంతే కదా, ఇప్పుడు ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి మన యాప్లో, సో ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, ఎక్కువ బ్రాండింగ్స్ వస్తాయి, అన్ని చాలా ఎక్కువ బిజినెస్ అనేది ఎక్స్పెండ్ అవుతూ ఉంటుంది. ఈ మోడల్ని ఫాలో అవుతుంది అనమాట. ఇలా ఈ 5 ways నుంచి జెప్టో అనేది మనీ సంపాదిస్తుంది అనమాట. కానీ డౌన్ సైడ్ కూడా ఉందండి. ఏంటంటే డార్క్ స్టోర్ రెంట్, స్టాఫ్ శాలరీస్, ఇన్వెంటరీ వేస్టేజ్, డిస్కౌంట్స్, రైడర్ పేఅవుట్స్, టెక్ కాస్ట్, ఇవన్నీ హెవీ ఎక్స్పెన్సివ్ అనమాట. క్విక్ కామర్స్లో ప్రాఫిట్ రావాలంటే వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ అండి,
అదే హై ఆర్డర్ డెన్సిటీ అనమాట. జెప్టో అదే ఫాలో అవుతుంది. ఒకే ఏరియాలో ఎక్కువ ఆర్డర్స్ వస్తే రైడర్ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి స్టోర్ యూటిలైజేషన్ ఎక్కువ ఉంటుంది. అలాగే కాస్ట్ పర్ ఆర్డర్ కూడా తగ్గుతుంది అనమాట. అంటే ఒకటే ఏరియాలో ఎక్కువ మంది ఆర్డర్ చేస్తున్నారు అనుకోండి, రైడర్ కూడా ఈజీగా ఉంటుంది. ఎక్కువ ఆర్డర్స్ ఒకేసారి తక్కువ డిస్టెన్స్లో ఎక్కువ ఆర్డర్స్ ఇవ్వచ్చు. అలాగే స్టోర్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. మిగతా అన్ని ఆటోమేటిక్గా మంచిగా జరుగుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు అందరికీ ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే 10 నిమిషాల డెలివరీ యాక్చువల్గా ఎలా పాసిబుల్? జెప్టో 10 నిమిషాల్లో డెలివరీ చేస్తుంది. కొన్ని ఏరియాస్లో అయితే మీరు చెప్తే నమ్మరు, 6 మినిట్స్లో కూడా డెలివరీ చేస్తుందండి. ఎస్, జెప్టో స్పీడ్ సీక్రెట్ డెలివరీ పార్ట్నర్ ఫాస్ట్ డ్రైవింగ్ మీద కాదు, స్పీడ్ యాక్చువల్లీ సిస్టమ్ డిజైన్లోనే ఉందండి. ఎస్, అంటే మనకి స్పీడ్గా వస్తుందంటే రైడర్ ఏదో విమానం వేసుకొని ఫ్లైట్ జెట్ వేసుకొని రావట్లేదు, కానీ జెప్టో ఫాలో అవుతున్న ఒక బిజినెస్ మోడల్లో ఉంది. ఫస్ట్ కస్టమర్ యాప్లో ఆర్డర్ పెడతాడు, అది ఫస్ట్ స్టెప్. తర్వాత ఆర్డర్ ఏమవుతుందంటే నియరెస్ట్ డార్క్ స్టోర్కి వెళ్తుంది అనమాట, అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏం చేస్తుందంటే డెలివరీ బాయ్ అక్కడికి వచ్చే లోపు అక్కడ స్టోర్లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో పిక్కర్ ఆర్డర్ని తీసుకుని ఆర్డర్ డైరెక్ట్గా ప్యాక్ చేసి రెడీగా ఉంచుతాడు. డెలివరీ బాయ్ పిక్ చేసుకోవాల్సిన ఆర్డర్ ఏదైతే ఉందో అది రెడీగా ఉంటుంది. ఆ ఆర్డర్ని పిక్ చేసుకొని నియరెస్ట్ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి ఆర్డర్ అనేది డెలివరీ చేస్తారు అన్నమాట. సో ఈ బిజినెస్ మోడల్ని జెప్టో అనేది ఫాలో అవుతుందండి. కస్టమర్కి ఈజీగా డోర్ స్టెప్కి ఇవ్వగలుగుతుంది అనమాట. జెప్టో ఫౌండర్స్ డిఫైన్ చేసిన పాయింట్ కూడా ఇదే, డెలివరీ పార్ట్నర్ డేంజరస్ స్పీడ్లో డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు. స్టోర్స్ కస్టమర్ దగ్గరికి క్లోజ్గా ఉంటాయి కాబట్టి యావరేజ్ డిస్టెన్స్ షార్ట్గా ఉంటుంది. సో డెలివరీ బాయ్స్ కూడా కష్టపడి వాళ్ళు ఒక సూపర్ మ్యాన్ అవ్వాల్సిన పని లేదనమాట. డైరెక్ట్గా వాళ్ళ బైక్స్ మీద వెళ్ళి డెలివరీ చేయొచ్చు ఈజీగా. జెప్టో ఒక గ్రోసరీ కంపెనీ మాత్రమే కాదు, ఇది లాజిస్టిక్ ప్లస్ డేటా ప్లస్ ఇన్వెంటరీ ప్లస్ రియల్ ఎస్టేట్ ప్లస్ కన్జ్యూమర్ సైకాలజీ ఇవన్నీ మిక్స్ అయి ఉన్న ఒక స్ట్రాటజికల్ బిజినెస్ ఎంపైర్ అనమాట. ఇక్కడ బిజినెస్ టెన్షన్ క్లియర్గా కనిపిస్తుందండి. కస్టమర్ వాంట్స్ ఫ్రీ ఆర్ చీప్ డెలివరీ, రైడర్స్ వాంట్స్ ఫెయిర్ పేఅవుట్, కంపెనీ వాంట్స్ లోవర్ కాస్ట్ పర్ ఆర్డర్, అలాగే ఇన్వెంటర్ వాంట్స్ ప్రాఫిటబిలిటీ. వీటిలన్నింటినీ మిక్స్ చేస్తుంది జెప్టో అనేది. వీటన్నింటినీ మిక్స్ చేసి అందరికీ సమన్వయం చేసేలాగా ట్రై చేస్తుంది అనమాట. సో క్విక్ కామర్స్ బ్యాటిల్లో రియల్ ఫైట్ కూడా ఇదేనండి. జెప్టో గ్రాసరీస్ని ప్లాన్డ్ పర్చేస్ నుంచి ఇన్స్టెంట్ హ్యాబిట్గా మార్చిందనమాట. బిఫోర్ జెప్టోకి ముందు ఎలా ఉండేదంటే గ్రాసరీస్ అయిపోయాయి, ఈవినింగ్ షాప్కి వెళ్ళి తెచ్చుకుందాం. ఆఫ్టర్ జెప్టో కాఫీ పౌడర్ లేదు, 10 మినిట్స్లో ఆర్డర్ చేసుకుందాం, ఇలా అయిపోయిందనమాట. అలాగే కస్టమర్ సైకాలజీ కూడా చేంజ్ చేసింది. క్విక్ కామర్స్ సక్సెస్కి 3 బిగ్ రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వీనియన్స్, కస్టమర్కి టైం సేవ్ అవుతుంది. రెండోది ఇంపల్స్ బయింగ్, చిప్స్, ఐస్ క్రీము, స్నాక్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఇన్సిడెంట్గా దొరుకుతున్నాయి అప్పటికప్పుడు. ఇంపల్స్ బయింగ్ అంటే ఏంటి, అప్పటికప్పుడు మనకు కావాల్సినప్పుడు వెంటనే కావాలి, మనకి కొంచెం లేట్ అయినా వాటి మీద ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. బట్ జెప్టో మనకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. మనకు కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టేస్తున్నాం, వితిన్ మినిట్స్లో అది వస్తుంది. కాబట్టి ఒక ఇంపల్స్ బయింగ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట ఇక్కడ. అలాగే నెక్స్ట్ అర్బన్ లైఫ్ స్టైల్, స్మాల్ హౌస్ హోల్డ్స్, బిజీ జాబ్స్, నో టైం ఫర్ మంత్లీ షాపింగ్, ఇదే కదా కస్టమర్కి ప్రజెంట్ ఉన్నది. సో కన్స్యూమర్ ఈ మూడింటి మధ్య నలిగిపోతున్నాడు కాబట్టి ఆ టైంని వాళ్ళు క్యాచ్ చేసి ఒక బిజినెస్ మోడల్గా చేంజ్ చేసుకున్నారు అనమాట. బెస్ట్ అని చెప్తాను నేనైతే. స్టాక్ మార్కెట్ అది ఐపీఓ జర్నీ. ఇప్పుడు జెప్టో ప్రైవేట్ స్టార్టప్ నుంచి పబ్లిక్ మార్కెట్కి దగ్గరగా వచ్చిందండి. ఎస్, రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం జెప్టో సెబీ నుంచి ఐపీఓ అప్రూవల్ అయితే తీసుకుంది. అండ్ ఐపీఓ సైజు రఫ్లీ 8,000 to 9,000 crores రేంజ్లో ఉండొచ్చని కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నారు అన్నమాట. లిస్టింగ్ 2026లోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది జెప్టో జర్నీలో బిగ్గెస్ట్ టెస్ట్ అనమాట. ఎందుకంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ గ్రోత్ స్టోరీని బై చేశారు. పబ్లిక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ మాత్రం ఇలా అడుగుతారు, రెవెన్యూ ఎంత, లాస్ ఎంత, ప్రాఫిట్ పాత్ క్లియర్గా ఉందా లేదా, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ కాంపిటీషన్లో మార్జిన్స్ ఎలా డిఫైన్ చేశారు, ఇవన్నీ అడుగుతారు. ఇప్పటి వరకు జెప్టో అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇప్పుడు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అవుతుంది కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి జెప్టోకి ఒక రియల్ ఫైట్ అనే చెప్పుకోవాలి. ఇది జెప్టో ఇండియాకి 1 క్వశ్చన్ అడిగిందండి, ఏంటంటే వై వెయిట్ టిల్ టుమారో వెన్ ఇట్ కెన్ కమ్స్ ఇన్ 10 minutes. ఇప్పుడు బట్ నెక్స్ట్ క్వశ్చన్ స్టాక్ మార్కెట్ అడుగుతుంది అనమాట. 10 minutesలో డెలివరీ ఓకే, బట్ ప్రాఫిట్స్ ఎప్పుడు, అలా. సో దిస్ ఈజ్ జెప్టో నెక్స్ట్ బిగ్ ఛాలెంజ్ అండి. సో అది ఫ్రెండ్స్, ఎందుకు మీకు జెప్టో జర్నీ ఎలా అనిపించింది? మీరు కూడా జెప్టో ఐపీఓ కోసం వెయిట్ చేస్తున్నారా? సరదాగా మాతో కామెంట్లో పంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఓపీ ఫైనాన్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.